ఒక సింపుల్ ఇది చెప్తాను. ఏమంటే ఏదో ఒక దీంట్లో చూసింది నేను. ఏమంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే ఏఎఫ్ఆర్ అంటే ఏం చెప్తారు, ఇలా మనకి నేర్పించారు. ఓకేనా? మనం ఏమంటే ఏం చెప్తే అది బయాట్ చేసుకొని అది అలాగే ఇది చేసి మార్క్స్ తీసుకొని ఇది ఒక సిస్టమ్ అయిపోయింది. అప్పటి నుంచి ఏమో థింకింగ్ అనేది కొంచెం తక్కువైపోయింది. అదే ఏఎఫ్ఆర్ కొన్ని వర్డ్ చెప్పండి అని చెప్పింటే మనకి ఇప్పుడు థాట్ అబౌట్ సో మెనీ థింగ్స్ కదా. ఆ థింకింగ్ కెపాసిటీని లేకుండా చేసేసారు బికాస్ ఆఫ్ ది సో మెనీ రీజన్స్. అది వదిలేయండి. అందుకని నేనేమంటే ఆ ఫిలంలో అది ట్రై చేస్తామని అంతే. ఎంఆర్ఆ పెట్టి పీపుల్ షుడ్ టాక్, యూ షుడ్ థింక్, యూ షుడ్ డీకోడ్. ఫిలం షుడ్ బి లైక్ ఇంటరాక్టివ్. ఐ హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్ ఫర్ ఆడియన్స్ అని. ఇప్పుడు చూడండి, అందుకే మీరు డీకోడ్ చేస్తారు. మీరు ఎంత డీకోడ్ చేస్తారంటే అది ఆ ట్రోల్స్ లాగా ఏమేమో వేసి ఇచ్చేసి వచ్చేసి. సింగిల్ లెటర్ టైటిల్స్ మీకు కొత్త ఏం కాదు. ఏ తీశారు, హిస్టరీ తీశారు, చాలా డిఫరెంట్ టైటిల్స్తో వచ్చారు. ఈ టైటిల్ ప్రత్యేకంగా ఎంచుకోవడానికి అంటే కాన్సెప్ట్గా ఏమైనా ఉంది సినిమా? స్టోరీకి అవును, స్టోరీకి లింకే ఉంది. ఇది నేను ఈ జానర్ తీసుకున్నాను అంతే. ఏమంటే ఒక్క స్టైల్ ఉంది, నేను అదే చెప్పాను కదా. నా స్టోరీ, నేను హీరో, నేను ఇది నా సెటప్, నేను ఒక ఏమో వేసి నేను ఒక ఏదైనా సస్పెన్స్ ఆర్డర్ తీసుకోండి, లవ్ స్టోరీ తీసుకోండి, ఒక హీరోయిన్ లవ్ స్టోరీ ఉంటుంది, ఒక యాక్షన్ ఉంటే ఒక అలా ఒక సెటప్ ఉంది కదా. అది బయట ఉంటే లేదంటే నా పర్సనల్ లైఫ్లో జరిగిన స్టోరీ ఏమైనా చేస్తే, లేదంటే మంచి ఏమైనా స్టోరీ వింటే అది చేస్తే అవుతుంది. నేను కొంచెం లోపల వెళ్తే లోపల చాలా ఉంది స్టోరీస్. నేనేమంటే ఆ లోపల ఉండే స్టోరీస్ మీ లోపలనే ఉంది, మీ లోపల ఉంది, అందరి లోపల ఉంది అని నాకు కన్ఫర్మ్ అయిపోయింది. బికాస్ నేను అంత క్రాస్ చెక్ చేసుకున్నాను. అందరితో మాట్లాడి, ఫ్రెండ్స్తో మాట్లాడి, నేను ఇలా ఫీల్ చేస్తాను, మీరు చేస్తారా? సో అప్పుడు దాన్ని పెట్టుకొని ఏమైనా స్టోరీ చేస్తే ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది. నేను ఒక ఆడియన్స్గా చూస్తే నేను టైట్లో నేను చెప్పాలి, నేను ఆడియన్స్గా నేను అది డిసైడ్ చేయాలి. ఆ ఒక ఎక్స్పెరిమెంట్ అంతే. ఈవెన్ ఫిలిం కూడా ఇంటరాక్టివ్గా ఉంటుంది. ఫిలింలో మీరు డీకోడ్ చేసే చాలా విషయం ఉంటుంది. ఇది ఒక మెటఫరికల్గా చేసాం మనము. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ టైటిల్స్ ఇంపార్టెంట్. సినిమా టైటిల్ ఎక్కువ పెడితే అదే బాగా క్యాచీ ఉంటుంది. కానీ మీ సినిమాలు చూస్తే సింబాలిక్ ఉంటాయి. సింబల్ లైక్ సూపర్ అలా సింబాలిక్గా చేస్తారు. సో ఈ డిఫరెన్స్ మీకు ఎలా? అది ఏం చెప్పిందంటే సూపర్ అంటే ఇలా అంటే జీరోను ఉంది, దీంట్లో సూపర్ ఉంది. మీరు ఏమైనా చేసుకోవచ్చు. బట్ అది సూపర్ చేశారు. టైటిల్ లేకుండానే మీ సినిమాలు పాపులర్ అవుతుంది. అదే అందుకే ఆ కొంచెం ఆ థింకింగ్ కోసమే ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఫర్ మీ యాక్చువల్లీ ఆడియన్స్ ఆర్ స్టార్స్. ఐ నెవర్ ఫీల్ దట్ ఐఎమ్ స్టార్ వెన్ ఐఎమ్ డైరెక్టింగ్. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ అక్కడ సీట్ మీద కూర్చొని మన ఫిలిం చూస్తారు కదా, వాళ్ళు సూపర్ స్టార్స్ నాకు. అందుకే నేను అంత రెస్పెక్ట్ఫుల్గా ఒక కాన్ఫిడెన్స్తో, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఏమంటే ఫస్ట్ ఫిలింనే నేను ఒక బుద్ధివంతుడు మాత్రమే అని చెప్పి ఒక ఫిలిం చేశాను కదా, అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది. ఎప్పుడు ఆడియన్స్ మీరందరూ మన మీద పైన ఉంటారు. మనం ఎంతే ఒక 1 year 2 years స్క్రిప్ట్ చేస్తున్నా కూడా 1 showలో మీరు చెప్పేస్తారు ఇది కరెక్ట్ లేదు. ఇది మీరు 30 ఏళ్ల క్రితం డిఫరెంట్ ఇట్లాంటి వైల్డ్ క్యారెక్టర్ చాలా చేశారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి కావచ్చు, యానిమల్ కావచ్చు, ఇట్లాంటి సినిమాలు చూస్తుంటే మీ సినిమాలు గుర్తొస్తుంటాయి. మీరు అంతకుముందు చేసిన క్యారెక్టర్స్ ఇవన్నీ గుర్తొస్తుంటాయి. ఈ జనరేషన్ మిమ్మల్ని అనుకరిస్తున్నారు అలా కాదు. ఆ ఏజ్లో అందరికీ వస్తుంది. ఏమంటే ఆ యంగ్ ఏజ్లో ఒక ఫైర్లో ఏమో చేస్తారు, అది తప్పు. వాళ్ళు నా ఫిలిం చూసారో లేదో తెలియదు యాక్చువల్లీ. అలా కాదు, వాళ్ళు ఒక ఐడియాలో చేస్తారు, నేను ఆ టైంలో ఒక ఐడియాలో చేశాను అంతే. అది ఎవరు ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను చాలా డైరెక్టర్స్ని, చాలా. అది తప్పు కాదు. అది అయ్యో అది ఆయన పెద్ద ఇది అదేమో చూసి హీ హిమ్సెల్ఫ్ కాల్డ్ మీ గొప్పతనం. అది యాక్చువల్లీ అంత పెద్ద స్టారు, అది అంత ఫీల్ చేసి అది ఒక ఐడియా ఇచ్చారు. మనకి చాలా హెల్ప్ అయింది అది. ఏ స్టోరీ ఎంచుకున్నా అంటే మీరు రాసుకున్నది సమాజానికి ఎగనిస్ట్గా కోపం ప్రదర్శిస్తున్నట్టు లేదా ఫ్రస్ట్రేషన్ అంటే కామన్ మ్యాన్ యొక్క ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. అంటే అలా ఎదురీగా రాసినట్టుగా ఉంటాయి స్క్రిప్ట్స్ అని. ఆ ధైర్యం మీకు ఎలా వచ్చింది? మీ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి అట్లా ఏమన్నా?
దే ఆర్ ఆల్ ఏమో ధైర్యమో పిచ్చితనమో ఏమో తెలీదు. అదేంటో నాకేమో కన్విన్సింగ్గా ఇది కరెక్ట్ అంటే చేసేస్తాను అంతే. అది ఏ నుంచి ఐ ఫాలో ఆల్ యువర్ మూవీస్. అసలు దే ఆర్ ఆల్ డిఫరెంట్. అసలు చాలా ధైర్యం ఉండాలి అలాంటి చూపించాలంటే, ధైర్యంగా స్క్రిప్ట్ రాయాలంటే. ఐ ఫీల్ ఇట్స్ వెరీ డిఫరెంట్. అది ఒకటి ఉంది, ఫూల్స్ రషెస్ వేర్ ఏంజల్స్ ఆర్ ఫియర్ టు ట్రెడ్ అని. ఏమంటే ఏంజల్స్ వెళ్ళేదని భయపడే జాగంలో ఫూల్స్ వెళ్ళేస్తాడంట. మేబీ నేను అలా ఉండొచ్చు, నాకేమో ఒక గట్స్ ఫీలింగ్లో వెళ్ళిపోతాను అంతే. బట్ మీరందరూ నన్ను సేఫ్ గార్డ్ చేశారు యాక్చువల్లీ. లక్కీగా మీరందరూ దానిలో ఉండే చిన్న చిన్న మ్యాటర్ని గొప్పగా చెప్పి ఇంతవరకు నన్ను మీరు తీసుకొని వచ్చారు. ఒక 20 years అయిన తర్వాత, 25 years అయిన తర్వాత కూడా మీరు మర్చిపోకుండా ఇప్పుడు నన్ను గుర్తుపెట్టుకున్నారు. అది మీ గొప్పతనం అంతే. సార్ అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొన్ని సినిమాలు వచ్చాయి, కంపేర్ చేయకూడదు. రీసెంట్గా కూడా కల్కిలో కాంప్లెక్స్ ఇలాంటివి చూపించారు. అండ్ మీరు చూస్తున్నా కూడా మరి అంత కలియుగం కాకపోయినా అంటే రీసెంట్గా ఒక ఎలా ఉండబోతుంది అంటే కొన్ని అది scenes- కాంప్లెక్స్, ఇది కాంప్లెక్స్ అదే సిటీ. సార్. కొన్ని సీన్స్ ఇది చాలా కాంప్లెక్స్. సార్ కొన్ని సీన్స్ మనం రాసుకున్న తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత ఎక్కడో సింక్ అవుతూ ఉంటాయి కదా, అలా కలికి చూసిన తర్వాత ఏమన్నా మీ మైండ్ సెట్ ఏమైనా చేంజ్ అయిందా ఈ సినిమా? లేదు నేను రియల్గా చెప్పాలా అంటే మీరు చూసింది యాక్చువల్లీ ఒక ఏంటది ఒక కల్కి అంటే ఒక ఏంటది, అది ఏమంటారు, అది మైథలాజికల్ కల్కి. ఓకే, ఇక్కడేమరా మీరు చూస్తే అది సైకలాజికల్ కల్కి చూస్తారు.